ఇప్పుడు మన సెంట్రల్ కమిటీ మెంబర్, సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమరాలి షా గురువారిల పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు విశిష్ట కార్తీక పౌర్ణమి సందర్భముగా విచ్చేసిన జ్ఞాన సభా సభ్యులు అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆధ్యాత్మికకు సంబంధించి పరిణామ విషయం మన ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు చెప్పడం జరిగింది. అట్లాగే మన చిన్నారులు ఇప్పుడే ఒక గీతం ఆలపించారు. ఆదిగతి తప్పెను అష్టపదులు గురించి చెప్పారు. బ్రహ్మర్షి ఉమరాలి షా వారు షష్టమ పీఠాధిపతి. అతి చిన్న వయసులోనే నైషధ కావ్యము అనే ఒక ఉత్కృష్టమైన గ్రంథాన్ని 10 రోజుల్లోనే ఔపాసన పెట్టి పండితులయ్యారు. ఆయన ఆధ్యాత్మికతలో చక్కటి పరిశోధన చేశారు. పరిశోధన చెయ్యబట్టే వారు అన్ని గ్రంథాలు రాయగలిగారు. ఆయన చిన్నతనం నుండి కూడా వాళ్ళ తండ్రి గారు మొహిద్దీన్ బాషా గురువర్యులు, నీవు చేయవలసిన పని ఒక ఆధ్యాత్మిక పీఠానికి పీఠాధిపతిగా భవిష్యత్తులో ఉండవలసి ఉంటుందని చెప్పేవారు. కానీ వారు కొన్నాళ్ళు వైద్యం చేశారు. కొన్నాళ్ళు ఈ విద్యా విషయాల మీద విజయనగరంలో ఒక స్నేహితునితో కలిసి అనేక విద్యాపరమైన విషయాలపై కొన్ని నేర్చుకున్నారు. పిదప వారు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఋషులు యోగులను పరిశీలించారు. పాండిత్యాన్ని సంపాదించి అనేక మంది పండితులతో అష్టావధానాలు, కవితా గోష్ఠులు, శతావధానాలు చేశారు. ఆఖరుగా రాజకీయాలలో ప్రవేశించి సమాజాన్ని చదివారు. సమాజంలో అనేక రకమైన వ్యక్తులను ఆయన గమనించారు. ధనవంతులు, అలాగే సంస్థానాధీశులు, రాజకీయ నాయకులు, సమాజాన్ని అనేక విధాలుగా విభజించి పాలించే పాలకులు, అన్నిటిని ఆయన గమనించారు. చివరకు ఆయన అసలు భారతదేశం ఒక ఆధ్యాత్మిక కేంద్రము ప్రపంచానికి, అందుచేతంటే ఆ పారసీకము నుండి అలాగే యూరప్ నుండి అనేక మంది వేదాంతులు కానీ మహర్షులు కానీ ఈ దేశానికి వచ్చారు. మరి ఇంత ఉత్కృష్టమైన ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని సామాన్య మానవుడికి చేరదీయాలి అనే కృషి ఎంతవరకు చేశారు అని కూడా ఆలోచన చేశారు. వాల్మీకి రామాయణం రాసినప్పటికీ తులసీదాసు ఆ రామాయణాన్ని ప్రచారం చేసే వరకు అంతగా ప్రాచుర్యం పొందలేదు. వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసినప్పటికీ కవిత్రయము నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వంటి వారు సామాన్య జనానికి అందుబాటులో ఉండేటట్టుగా గ్రంథాలు గ్రంథీకరణ చేసినప్పటికీ ఆ మహాభారతం సామాన్యులకి చేరలేదు. ఇవన్నీ గమనించిన ఆయన సమాజాన్ని ప్రక్షాళన చేసి చూసిన ఆయన ఆ రోజుల్లోనే ఒక చక్కటి పద్యాన్ని రాశారు. మనం ఆధ్యాత్మికంగా పరిణామం ఎంతవరకు చెందగలము, నిజంగా మనం చెందుతున్నామా, ఈ సమాజంలో ఉండే రకరకాల మనుషులు ఆధ్యాత్మికానికి ఎంతవరకు చేరువలోకి వచ్చారు అనే విషయంపై ఈ చక్కటి పద్యం రాశారు.
సన్యాసులున్న విజ్ఞాన సాధన మహాసంపత్తినాత్మలేశంబులేదు. విద్వాంసులున్న ప్రావీణ్య లావణ్య సంభరితేంద్రియతత్వంబులేదు. ధనికులున్నను జీవిత విధానమునను మర్యాదయు దాన ధర్మంబులేదు. వక్తలునున్న ప్రపత్తి శాంతాన్విత ప్రాభవోపేత వర్తనములేదు. గడుసు వేదాంత శాస్త్రార్థ గరిమయున్న నిద్ద సంగ పరిత్యాగ సిద్ధి లేదు. కాన చెట్లున్న ఫలములు లేని ఎట్లు పుణ్యశూన్యులు మోక్షంబు పొందలేరు అన్నారు. సన్యాసులు ఎంతోమంది కనిపిస్తున్నారు, కానీ ఆ సన్యాసుల్లో విజ్ఞాన సాధన మహాసంపత్తి ఏమాత్రం లేశమైనా కనిపించడం లేదు. కేవలం వేషధారులై తిరుగుతున్నారు తప్ప వారిలో ఏ విధమైన విజ్ఞాన సంపత్తి నాకు కనిపించలేదు అని చెప్పారు. కవి పండితుల గోష్ఠుల్లోకి వెళ్ళారు. విద్వాంసులున్న ప్రావీణ్య లావణ్య సంభరిత జితేంద్రియత్వంబు లేదన్నారు. ధనికులు ఉన్నారు, స్వార్థం గురించే ఉన్నారు తప్ప వాళ్ళలో మర్యాద దాన ధర్మాలు లేకుండా పోయాయి. వక్తలు బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు, కానీ ప్రపత్తి శాంతాన్విత ప్రభావత వర్తనము లేదు అన్నారు. గడుస వేదాంత శార్థార్థ గరిమి ఉన్న నిద్ద సంఘ పరిత్యాగ సిద్ధి లేదు. కాన చెట్లు ఉండి కూడా ఫలములు లేకపోతే ఆ చెట్టుకి ఎలాంటిదో నిరుపయోగం అవుద్దో అలాగా పుణ్యం లేకపోతే పుణ్యశూన్యులు మోక్షంబు పొందలేరు అన్నారు. చివరిగా చెప్తారు, ఎవరు నిజానురాగమున ఈశ్వరన్ గని భక్తితో జవమును త్రోసి జ్ఞానులై స్వార్థము రోసి గురున్ భజయించి త్రోవ వదలక అంతరాయములు బాసి ప్రవృద్ధికి దెత్తురో యదే అవనికి మార్గదర్శిక మతాకృత వెలుగుచునుండు నారాయణ్ అన్నారు. ఎవరైతే నిజానురాగములో ఈశ్వరుని ఎవరైతే భక్తితో కొలుస్తారో, ఎవరైతే గురుని భజించి త్రోవ వదలకుండా అంటే పెడదారి పట్టకుండా అంతరాయములేమీ లేకుండా అంతరాయముల్ని పక్కన పెట్టి ప్రవృద్ధికి తెత్తురో గురు తత్వాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో, గురువు చెప్పిన విషయాన్ని ఎవరైతే ఆచరిస్తారో మార్గదర్శిక మతాకృతి వెలుగుచుండు అన్నారు. ఇక్కడ మతాకృతి అని అన్నారు. ఈ మార్గదర్శిక మతాకృతియే యోగము. సవ్యమైన జీవన విధానమును అనే కళయే యోగమని చెప్పారు. ఆధ్యాత్మిక విద్యలో యోగ విద్య చాలా విశిష్టమైనది. సమన్వయ విద్యయే యోగమని చెప్పబడుతూ ఉంది. ఇది శరీరము, మనస్సు, బుద్ధికి సంబంధించిందే కాకుండా ఆత్మకు సంబంధించిన విషయమని కూడా వారు చెప్పడం జరిగింది. మానవుడు చెడు నుండి మంచికి, మంచి నుండి పవిత్రతకి, పవిత్రత నుండి శాశ్వత దివ్య ప్రకాశమునకు ఎలా పురోగమించవలనో అట్టి మార్గమే యోగము అని వారు ఉద్ఘాటించారు. జ్ఞానయోగము, కర్మయోగము, హఠయోగము, రాజయోగము అని మనిషి యొక్క ప్రవృత్తులను బట్టి, వైఖరిని బట్టి ఈ యోగ మార్గాలు నిర్దేశించబడ్డాయి. ఈ యోగము విశ్వమంతటికి సంబంధించిన విషయంగా వారు చెప్తారు. కేవలం ఇది యోగం అన్నది ఒక ఆధ్యాత్మికమైనదే తప్ప ఏ మతమునకు వ్యతిరేక్తమైనది కాదు అంటారు.
యోగము ఒక మతము కాకున్నా మతములన్నిటిలో గల ప్రధాన ఆధ్యాత్మిక సత్యాలను అభ్యసించుటకు యోగము సహకరిస్తుంది అని వారు చెప్పారు. అందుకనే వారు ఆ పద్యంలో చెప్తారు, మతములతోడ వారి మత మర్మములను గల ధర్మ కర్మ సంగతములతోడ మాకు పని కల్గదు, జ్ఞానము యోగ దీక్షలన్ మతి గడించినట్టి నిజ మార్గము వారి పవిత్ర జీవిత ప్రతతిని తెల్పు తాత్విక సదా సదనం విధి అభ్యసింపగన్ అన్నారు. సో యోగానికి మతం లేదు. అన్ని మతంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళు యోగం అనేది చేయాలి. యోగ పదమందు నైతిక శుద్ధి, ఆధ్యాత్మికోద్రేకములు, ప్రారంభ సోపానములు వంటివి. ఆధునిక మానవుడు ఒత్తిడి, క్లిష్టము, అలసట, ఉద్రేకము, మోహము, ఆతురతలతో సతమవుతూ ఉన్నాడు. కాబట్టి అతను ఈ యోగ పదమందు నైతిక శుద్ధిని పొందాలి అని వారు కోరడం జరిగింది. ఈ విధంగా వారు యోగ సాధనకు సంబంధించి అనేక విషయాలను సూఫీ వేదాంత దర్శనంలో చెప్పడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణిమ. ఈ పూర్ణిమ యొక్క విశిష్టత రవితేజ గారు చెప్పడం జరిగింది. మన పీఠంలో 3 పూర్ణిమలను మనం చేస్తూ ఉన్నాం. వైశాఖ పూర్ణిమ, గురి పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, అదే తర్వాత కార్తీక పూర్ణిమ. అసలు మానవుడు అష్టాంగ నిర్మితుడు అయిన జీవుడు అని చెప్పడం జరిగింది. ఈ అష్టాంగ నిర్మితంలో మానవుడికి ప్రధానమైనవి పంచభూతాలు 5 ప్లస్ సూర్యుడు ప్లస్ చంద్రుడు ప్లస్ జీవుడు, ఈ 6 కలిస్తే మానవ స్వరూపం ఏర్పడింది. అంచేతే పంచభూతాలను మనం ఏ విధంగా కాపాడాలని గురువర్యులు చెప్తూ ఉంటారు. మరి సూర్యుడు దివ్య ప్రకాశం, ఆయన వల్లే ఈ జగత్తులో జీవం అనేది ఏర్పడింది. సూర్యుడు లేకపోతే అసలు జీవం అనేది లేదు. చంద్రుడు జడత్వము కలిగి ఉన్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం తన మీద పడితేనే అతను ప్రకాశిస్తాడు. జీవులు కూడా జడత్వము గల జీవులు ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, మొక్కలు, వాటిలో జీవం ఉంటుంది. కానీ జడత్వం కలిగి ఉండడం వల్ల అవి ఒకచోటే పడి ఉంటాయి తప్ప కదలలేవు అక్కడి నుండి. చైతన్యము కలిగి ఉన్న జీవుడు ఉన్నాడు, వాళ్ళే జంతువులు. జంతువుల్లో ఉత్కృష్టమైన జంతువే మానవుడు అని చెప్పారు. అయితే ఇక్కడ మనం సృష్టి ప్రారంభం నుండి కూడా వేద ఋషులందరూ కూడా జాగ్రత్తగా గమనించిన విషయం ఏమిటి అంటే, ఈ ఈ విశ్వములో ఉన్న గ్రహ సంచారము, వేటి మీద మానవ జీవితం ఆధారపడి ఉందనేది వాళ్ళు పరిశోధన చేశారు. వాళ్ళు నక్షత్రాలని కనుక్కున్నారు. నక్షత్ర ప్రభావం మన మీద ఉందని చెప్పారు. ఆ నక్షత్రాల్లో చాలా విశిష్టమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, 2 నక్షత్రాలు. చాలా ప్రకాశవంతమైన నక్షత్రాలు. ఆ నక్షత్రాలతో యోగము జరుగుతుంది. ఎవరికి? సూర్యునికి, చంద్రుడికి జరుగుతుంది. అంటే మనం ఎవరైతే దేవుడిగా పూజిస్తున్నామో సూర్యభగవాన్ని, చంద్రుడిని, భూమిలో తూర్పు ప్రాంతాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యుడిని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. పశ్చిమ దేశాల్లో చంద్రుడిని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. కానీ ఈ సూర్యుడు, చంద్రుడు కూడా ఎవరితో యోగం చేస్తున్నారు అని గమనించినట్లయితే భరణి, కృత్తిక నక్షత్రాల ద్వారా యోగం జరుగుతుంది చెప్పడం జరిగింది. అందుకే హుస్సేన్ షా గారు పరంజ్యోతి రాయలేదు, భరణి వెలుగు అని ఒక గీతం రాశారు. భరణి వెలుగు అని గీతం రాశారు. తర్వాత భక్తులు ఎవరికి అర్థం కాలేదు భరణి వెలుగు ఏమిటని. ఆయన చెప్పారు, భరణి నక్షత్రం సూర్యునితో యోగం చేసినప్పుడు ఎంత కాంతి ప్రసరిస్తుందో అదే ఆ పరంజ్యోతి అని చెప్పారు. అయితే పరంజ్యోతి బాగుందండి, ఆ పరంజ్యోతి పెడదామని దానికి పేరు మార్చడం జరిగింది.
అట్లాగే వైశాఖ మాసములో కృత్తికా నక్షత్రముతో కాంతివంతం అయినప్పుడే మనకి కత్తెరలు అనేవి వస్తాయి. చాలా తీక్షణమైన ఎండ వస్తుంది అప్పుడు మనకి మే నెలలో. ఆ కృత్తికా నక్షత్రం యోగం జరుగుతుంది సూర్యునికి. అట్లాగే కార్తీక మాసంలో కూడా కృత్తికా నక్షత్రముతో ఈ రోజున చంద్రునికి యోగం జరుగుతుంది. ఈరోజు చంద్రుడు చాలా ఎక్కువగా ప్రకాశిస్తాడు. అందుచేతే సూర్యోదయం అయినప్పుడు సూర్య నమస్కారం చేయమని, సాయంత్రం సూర్యుడిని సంధ్యావందనం చేయమని అప్పుడే ఋషులు చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇది ఆరోగ్య సంబంధమైన విషయం. పూర్వకాలంలో మందులేమీ లేవు. ఈ జీవరాశి ఎవరికైనా జబ్బులు వచ్చాయి అంటే సూర్యుడు చంద్రుడి ద్వారానే నయం చేసుకునేవారు. పిదప ఏం చేశారు అంటే ఆయుర్వేదాన్ని కనుక్కున్నారు. సూర్యుడు చంద్రుడు ఈ మొక్కలు జీవరాశుల మీద ఏ రోజైతే ప్రభావితం చూపెడతారో ఆ రోజు మొక్కలలో ఉన్న ఆ ఆకులను కానీ వేర్లను కానీ కాండాలను ఉన్న బెరడును కానీ తీసి మూలికలు తయారు చేయడం జరిగింది. బ్రహ్మర్షి ఉమరాలి షా గారు కూడా దీని మీద చాలా పెద్ద గ్రంథాన్ని అనువాదం చేశారు. ఇలాజుల్ గుల్బా అనేది. ఆయుర్వేదం వచ్చింది. ఆయుర్వేదం తర్వాత యోగ ప్రక్రియలు వచ్చాయి. మన యోగాలన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి ఏ యోగము చేస్తే ఏ జబ్బు నయమైపోతుంది, ఏ మందో అవసరం లేదన్నారు. ఇటువంటి విశిష్టమైన సూర్యచంద్రుల్ని వదిలేసాము, ఆయుర్వేదాన్ని వదిలేసాము, యోగాలన్నింటినీ వదిలేసాము. సైన్స్ మీద కేవలం ఆధారపడి జీవించి ప్రస్తుతం మందులు వాడుతున్నాం, మరణం సంభవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఉమరాలి షా గారు వారి యొక్క అనేక గ్రంథాల్లో రాయడం జరిగింది. మరి ఇటువంటి విశిష్టమైన విజ్ఞానాన్ని అందజేసిన ఆ మహాపురుషులు 3 పౌర్ణమిల్లోని ధ్యానము చేయమని చెప్పారు. ధ్యానం చేయించేవారు. ఉమరాలి షా వారు పౌర్ణమి వస్తుంది అంటే ధ్యానం చేయించేవారు శిష్యులందరినీ రమ్మని. మన గురువర్యులు కూడా త్రయీ సాధన చెప్తూ ఉన్నారు. పౌర్ణమి అనగానే రాత్రిపూట ధ్యాన మందిరం దగ్గర కూర్చుని బయట ఆరు బయట అందరూ కలిసి సామూహిక ధ్యానం చేయండి. దానిలో శక్తి ఏంటో గ్రహించండి. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యమే కాకుండా మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతి ఎప్పుడైతే కలిగిందో మన మనస్సు వికసిస్తుంది, ఆధ్యాత్మికత మనకి వంటబడుతుంది. ప్రతి గురువారం గురువర్యులు మనకి మామూలు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. సంవత్సరంలో 9 ప్రధాన సభల ద్వారా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని తరగతులకు అటెండ్ అవుతున్నాం మనందరం కూడా. యూట్యూబ్లో చూస్తున్నాం, కొంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ గురుముఖత సభలో పాల్గొని ఎవరైతే వింటారో వాళ్ళకే ఆ జ్ఞాన ప్రకాశము. గురువు సూర్యుడు, మనము చంద్రులం. ఆయన ప్రకాశం మన మీద పడితేనే మనం వికసిస్తాం. అందుచేత గురువర్యులు ఎన్ని సభలు పెడితే, ఎన్ని కష్టాలు పడైనా సరే సభకు రావాలందరూ. ఇక్కడ కూర్చుని గురుముఖత వారి సందేశాన్ని వినాలి. అదే కోరుకునేవారు. ఆ రోజుల్లో కూడా సభ గురించి ఎన్ని పద్యాలు రాశారు చూడండి ఒకసారి. బ్రహ్మర్షి ఉమరాలి గారు సూఫీ వేదాంతంలో ఫస్ట్ చదివితే సభ గురించే పద్యాలు రాశారు. ఎందుకని పద్యాలు రాశారు సభ గురించి? సభ తాలూకు చాలా విశిష్టత ఉందయ్యా, మీరందరూ వచ్చి సభలో పాల్గొనండి. ఇళ్ళ దగ్గర కూర్చోవడం కాదు, టీవీల ముందు కూర్చోవడం కాదు, సెల్ ఫోన్ పెట్టుకుని నాకు దాంట్లో సభ చూడడం కాదు. రండి గురువు దగ్గరికి. గురువు ఎప్పుడు రమ్మన్నారో అప్పుడు రండి, ఆయన ముఖత వినండి, ఆధ్యాత్మికతను మీరు వంట పట్టించుకోండి. అప్పుడు గురుముఖత ఎప్పుడైతే మనం యోగాన్ని చేసేమో అప్పుడు మన దివ్య ప్రకాశవంతులు అవుతాం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం. అటువంటి జ్ఞానం కొరకు ఈ 3 పౌర్ణమిల్ని కూడా గురువుగారిని నిర్దేశించిన త్రయీ సాధనకు ఉపయోగించమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారు చాలా చక్కగా జ్ఞానం యొక్క విశిష్టతను, యోగం యొక్క విశిష్టతను, సాధన యొక్క విశిష్టతను కూడా తెలియచేశారు. స్వామి సూర్యుడిలాగా ఉంటే మనం చంద్రుడిలాగా వారి యొక్క కాంతిని స్వీకరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సభకి హాజరవ్వాలి అని చెప్పి చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. వారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు